Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So, guys, APPSC Group 1 examination. So, whatever it may be. So, Group 1 kaina, Group 2 kaina, ఏ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలన్నా స్టూడెంట్స్కి ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ బుక్ లిస్ట్. చాలాసార్లు అడుగుతూ ఉంటారు. ఆల్రెడీ బుక్ లిస్ట్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కాన్ఫిడెన్స్ కోసం సార్ వెదర్ ఆ బుక్ లిస్ట్ కరెక్టా కాదా, ఈ బుక్ ఫాలో అవ్వచ్చా లేదా, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. సో మళ్ళీ ఈ డౌట్స్లో మళ్ళీ కామన్గా అడిగే డౌట్స్ ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ సార్ ప్రిలిమ్స్కి ఏ బుక్ చదవాలి, మెయిన్స్కి ఏ బుక్ చదవాలి, ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ గైస్ ఫస్టే చెప్తున్నాను, బేసికల్గా ప్రిలిమ్స్ కంటూ సపరేట్ బుక్, మెయిన్స్ కంటూ సపరేట్ స్టాండర్డ్ బుక్స్ ఉండటం చాలా చాలా అరుదు. అంటే కన్సర్న్డ్ ఫ్యాకల్టీస్ ఆ టాపిక్కి సంబంధించిన వేరియస్ క్వశ్చన్స్ని వాళ్ళు ఫ్రేమ్ చేసుకుంటూ ఎక్స్క్లూజివ్ మెయిన్స్ బుక్ రెడీ చేస్తారు. చాలా సందర్భాల్లో మెయిన్స్ బుక్స్ మార్కెట్లో అవైలబుల్ ఉండవు ఎక్సెప్ట్ ఫ్యూ థింగ్స్. సో మెయిన్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, ప్రిలిమ్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, అండ్ ముఖ్యంగా మీరు మెయిన్స్కి ప్రిలిమ్స్కి సపరేట్ బుక్ అని ఎందుకు అడుగుతారంటే, సో ఫర్ సపోజ్ పాలిటీకి ఒక లక్ష్మీకాంత్ తీసుకున్నారనుకోండి, ఆ లక్ష్మీకాంత్ని మీరు ప్రిలిమ్స్కి చదువుతారు, మెయిన్స్కి అదే కంటెంట్ని ఎలా రీప్రొడ్యూస్ చేసుకోవాలి లేకపోతే ఎలా రిప్రజెంట్ చేసుకోవాలి అని తెలియక మీరు వరి అవుతూ ఉంటారు. అందుకే మీరు చూడండి గైస్, ఏ స్టాండర్డ్ బుక్ తీసుకున్నా దానిపైన అన్నీ యాడ్ చేస్తారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, పీసీ, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, సిజిఎల్ అన్నీ యాడ్ అవుతాయి. మళ్ళీ సపరేట్గా ఎస్ఎస్సి కంటూ ఒక స్పెషల్ బుక్, ఆర్ఆర్బి కంటూ ఒక స్పెషల్ బుక్, గ్రూప్ 1 కంటూ ఒక స్పెషల్ బుక్స్ యూజువల్గా ఉండవు. అంటే సిలబస్లో ఏవైతే పాయింట్స్ ఉన్నాయో వాటన్నింటినీ కలగలిపే విధంగా అన్ని కామన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అదే సిలబస్ నుండి కొంచెం అటు ఇటుగా యాడ్ అవుతే అన్నిటికీ కలిపి ఒక బుక్ యాడ్ అవుతుంది. సో కాబట్టి నేను జనరల్గా సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా స్టాండర్డ్ బుక్స్ చెప్తాను. ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ మాత్రమే మెటీరియల్స్ కానీ బుక్స్ కావాలంటే వాటిని ఎలా రిఫర్ చేయాలి, సో మేమేం హెల్ప్ చేస్తున్నాం వాటిని ఈ వీడియో ద్వారా చెప్తాను. ఓకే, సో నేను ఏవైతే బోర్డ్ పైన చూపిస్తున్నానో, సో చాలా జనరల్గా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆదరిస్తున్న బుక్లు. ఇప్పుడు ఏవైతే బుక్స్ బోర్డ్ పైన డిస్ప్లే అవుతున్నాయో ఈ బుక్స్ కాకుండా మీరు ఆల్రెడీ వేరే ఒక బుక్స్ పర్చేస్ చేసుకొని ఉంటే ఇవి మాత్రమే బెస్ట్, అవి బెస్ట్ కాదు అని మాత్రం నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ తీసుకుంటే, సో వీటితో పాటు నథింగ్ టు ఇందులో ఏ రిగ్రెట్ లేదు, అన్నీ మంచి బుక్సే. షైన్ ఇండియా సార్ బుక్స్, సయ్యద్ సార్ బుక్స్ కొన్ని చదువుతారు. దాంతోపాటు డిఫరెంట్గా చాలా మంది, ఇఫ్ ఐ గో అండ్ టెల్, కొంతమంది ఫ్యాకల్టీస్ నేమ్స్ నేను మిస్ అవ్వచ్చు. హిస్టరీలో చాలా చాలా పేరు మోసిన ఫ్యాకల్టీస్ చాలా చాలా అద్భుతమైన బుక్స్ రాశారు. మీరు ఒక బుక్ ఫాలో అవుతే ఆ బుక్ని కంటిన్యూ చేయండి. దానికోసం మళ్ళీ ఈ బుక్కులు పెట్టేసరికి ఈ బుక్ చెప్పలేదు, అది మంచిది కాదని మాత్రం కాదు. కంటిన్యూ దట్. కొన్ని సబ్జెక్ట్స్కి చాలా బెస్ట్ సోర్సెస్ ఉన్నాయి, కానీ నేను బోర్డు మీద అవన్నిటిని డిస్ప్లే చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి జనరల్గా బెస్ట్ బుక్స్ చెప్తున్నాను. అందరితో మాట్లాడిన తర్వాత తెలుగు మీడియంకి, ఇంగ్లీష్ మీడియంకి రెండు డిస్ప్లే చేస్తున్నాను. మీరు చూస్తే ఇండియన్ హిస్టరీ, సో మనకు ప్రిలిమ్స్లో ఏ పాయింట్ దగ్గర హిస్టరీ అండ్ కల్చర్, ప్రిలిమ్స్ నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా సిలబస్ అదే ఆర్డర్లో. మీకు ఇక్కడ కనబడుతుంది, బోర్డు పైన డిస్ప్లే చేస్తున్నాను. ఏదైతే డిస్ప్లే చేస్తున్నానో ఈ పీడిఎఫ్ రోహిత్స్ అకాడమీ అనే టెలిగ్రామ్ ఛానల్లో ఏపీపీఎస్సి గ్రూప్ 1 బుక్ లిస్ట్ అని యాడ్ చేస్తాను. మీకు కనబడుతుంది టెలిగ్రామ్లో రోహిత్స్ అకాడమీ. మీకు ఒకవేళ దొరక్కపోయినా 9100556858, దిస్ ఇస్ వాట్సాప్ నంబర్. దీనికి ఏపీపీఎస్సి గ్రూప్ 1 బుక్ లిస్ట్ వీడియో అని మెసేజ్ పెట్టండి. కాల్ చేయకండి, బుక్ లిస్ట్ అని మెసేజ్ పెడితే నేను మీకు పంపిస్తాను. దట్స్ ఇట్. అవసరం ఉంటేనే కాల్ చేయండి. ఓకే, ఇది ఇండియన్ హిస్టరీకి కరీం సార్ రాసిన బుక్ అండ్ సినే సార్ రాసిన బుక్. మళ్ళీ చెప్తున్నాను, వెరీ వెరీ బెస్ట్ బుక్స్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్. సో వాటిని ఫాలో అయినా పర్వాలేదు. ఇండియన్ హిస్టరీ టోటల్గా కవర్ అయ్యే విధంగా ఇది ఉంటుంది తెలుగు మీడియంకి. వీటితో పాటు మీకు కావాలంటే తెలుగు అకాడమీ బుక్స్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి BAలో ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో డిఫరెంట్లో ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ వాటిని కూడా ఇచ్చారు. మీరు తెలుగు అకాడమీ బుక్స్ని బ్లైండ్గా ఫాలో అయినా దట్ ఈస్ ఎనఫ్ తెలుగు మీడియం. సేమ్ ఇంగ్లీష్ మీడియం మీకు చూస్తే ఏన్షియంట్ అండ్ మెడివల్ ఇండియన్ హిస్టరీ, పూనం, దలాల్ అండ్ దాహియా మీకు ఇక్కడ కనబడుతోంది. అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీకి స్పెక్ట్రమ్. దీస్ ఆర్ ద బెస్ట్ బుక్స్. ఇంకా చాలా ఉంటే ఫాలో. మీరు ఒకవేళ ఈ బుక్ బాగుంటుందా లేదా అని చెప్పి మీకు డౌట్ ఉంటే
నేను చెప్పిన వాట్సాప్ నంబర్కి సార్ నేను ఈ బుక్ ఫాలో అవుతున్నాను, ఈజ్ దాట్ ఓకే? లేదు అంటే యూట్యూబ్లోనే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీరు చూస్తే ఇండియన్ పాలిటీ, అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ లక్ష్మీకాంత్. అండ్ వీటితో పాటు చాలా చాలా ప్రైవేట్ ఆథర్ బుక్స్ ఉన్నాయి మార్కెట్లో, దాదాపుగా అన్ని మంచివే. సో మీరు వాటిని ఫాలో అవుతే కంటిన్యూ దెమ్. సో ఇది ఇంగ్లీష్ మీడియంకి, ఇది తెలుగు మీడియంకి. అండ్ సో చూడండి, దీంతో పాటు మై పాలిటీ నోట్స్, ఎంత బెస్ట్ నోట్స్, నేను రాసిన హ్యాండ్ రిటన్ నోట్స్ అఫోర్డబుల్ ప్రైస్ కి అప్డేటెడ్ పాలిటీ నోట్స్ మీకు అందిస్తాము. అఫోర్డబుల్ ప్రైస్ కి 9110, అగైన్ ఇంతకు ముందు చెప్పినట్టు అదే నా వాట్సాప్ నంబర్. జస్ట్ కీప్ అ మెసేజ్ ఇన్ దాట్ నంబర్, యూ విల్ గెట్ దట్. నోట్స్ కావాలి అనుకుంటే, లేదు అనుకుంటే కేపీ సార్ బుక్, ఆ బుక్ ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో చాలా చాలా నీట్ గా రాశాడు సార్. ఇది కాకుండా ఇంకా చాలా ప్రైవేట్ ఆథర్స్ ఉన్నాయి, గోఫర్. కానీ షార్ట్ గా క్రిస్ప్ గా నోట్స్ అన్ని కవర్. ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్, తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఏపీ గ్రూప్ 2, తెలంగాణ గ్రూప్ 2, 3, 4, మొన్న జరిగిన యూపీఎస్సి, ప్రతి దాంట్లో కూడా మన నోట్స్ లో నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. ఇదొక్కటి చాలు, ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్. జస్ట్ ఒక 300 పేజీలు అంటే 150 పేపర్లలో నీట్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఎవ్రీథింగ్. సో మీకు ఆ నోట్స్ కావాలంటే జస్ట్ కీప్ అ మెసేజ్ టు మై నంబర్, ఇంతకు ముందు చెప్పాను కదా దానికి, లేకపోతే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కైనా మెసేజ్ పెట్టండి. లేదా రోహిత్స్ అకాడమీ యాప్లోనే మెటీరియల్స్ అనే సెక్షన్ ఉంటుంది, దాంట్లో ఇండియన్ పాలిటీ, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం బుక్స్ ఉంటే మీరు అక్కడ డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూస్తే దిస్ ఈస్ ఫర్ ఇండియన్ ఎకానమీ అండ్ ఆంధ్రప్రదేశ్, ఏంటే రెండిటికి చూపిస్తున్నాను. ఇండియన్ ఎకానమీకి మై ఫ్రెండ్ చౌటి ప్రభాకర్ సార్. సో చౌటి ప్రభాకర్ సార్ చాలా నీట్ గా బాగా బెస్ట్ గా రాశారు బుక్, ఇది మీరు ఫాలో అవ్వచ్చు. ఎకానమీకి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ఉన్నాయి. అండ్ అలాగే ఇంకొన్ని బుక్స్ ఇంగ్లీష్ మీడియంకి అండ్ తెలుగు మీడియంకి చిరంజీవి సార్ బుక్ అండ్ నితిన్ సింగానియా, మళ్ళీ రమేష్ సింగ్, ఇట్లా చాలా సంజీవ్ వర్మ, శంకర్ గణేషన్, ఇంకా ప్రైవేట్ ఆథర్ బుక్స్ ఉన్నాయి, వాటిని కూడా ఫాలో అవ్వండి. నాకు మెసేజ్ పెట్టండి, అన్ని నాకు ఒకటే చాయిస్ ఇవ్వాలని చెప్పి ఇది పెట్టాను. అండ్ నెక్స్ట్ యునో ఏపీ ఎకానమీకి సోషియో ఎకానమిక్ అవుట్లుక్ మాత్రమే సరిపోతుంది. ఇది గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. చాలా డిఫరెంట్ ఆథర్స్ కూడా మళ్ళీ దాన్ని అప్డేట్ చేసి రాస్తూ ఉంటారు. తెలుగు మీడియంకి ఇక్కడ కూడా ఒకటి ఉంది, డైరెక్ట్ గా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చూసుకున్నా కూడా సరిపోతుంది. అలాగే ప్రతి సబ్జెక్ట్ కి ఫస్ట్ ప్రయారిటీ తెలుగు అకాడమీ పెట్టుకోండి, అది సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇండియన్ జోగ్రఫీ జగదీష్ సార్ రాశాడు, మన సార్ రాసిన బుక్, ఇది సపరేట్ గా, ఇది ఇంగ్లీష్ మీడియంకి, ఇది తెలుగు మీడియంకి అవైలబుల్ ఉంది. ఇంగ్లీష్ మీడియం ఆల్మోస్ట్ స్టాక్ అయిపోయాయి, తెలుగు మీడియం మాత్రం అవైలబుల్ ఉన్నాయి. సో జోగ్రఫీ మీకు ఇక్కడ కవర్ అవుతుంది. వీటితో పాటు ప్రైవేట్ ఆథర్ బుక్స్ మళ్ళీ ఉన్నాయి, సో యూ కెన్ ఫాలో దట్. మంచి బుక్స్. సో అది. అండ్ ఎన్సీఆర్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంగ్లీష్ మీడియం. ఇవన్నీ కాకుండా ఎన్సీఆర్టీస్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, 11th క్లాస్ 12th క్లాస్ లో హ్యూమన్ జోగ్రఫీ, ఎకనామిక్ జోగ్రఫీ ఉంటుంది. వాటిని ఇలా చూడండి, మీకు ఇక్కడ ఇండియన్ ఎకానమీ, పీపుల్ అండ్ ఎకానమీ అండ్ హ్యూమన్ జోగ్రఫీ, ఈ రెండు కూడా సరిపోతాయి, బాగుంటాయి కూడా. అండ్ నెక్స్ట్, అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్, సో ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ 1 ఒక సెక్షన్ అయిపోయింది కదా, ఫస్ట్ పార్ట్ 120 మార్క్స్ బుక్ లిస్ట్ చెప్పాను ప్రిలిమ్స్ లో. అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. సో రోహిత్స్ అకాడమీ యాప్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ June 1 నుంచి, అంటే ఇది ఒక అంటే ఆల్రెడీ డిజైన్డ్ వీడియోస్ అండ్ విత్ షెడ్యూల్. ఎలా డిజైన్ చేస్తున్నామంటే, ఇప్పుడు ఇక్కడ ఇది M1 D1 అని ఉంది కదా, ఇది డే 1 అన్నట్టు, ఇది డే 2 అన్నట్టు, ఇది డే 3. ఇలా ఎవ్రీడే ఒక ఆస్పిరెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి చూడండి. ఇది ఏపీ హిస్టరీ, ప్రిలిమ్స్ లో లేకపోయినా ఏపీ హిస్టరీ 50 మార్కులు ఏ కోణంలోనైనా రావచ్చు. సో మేబీ సిలబస్ లో మార్పుల గురించి కొంచెం మంది చెప్తున్నారు, ఆబ్జెక్టివ్ యాడ్ చేయొచ్చేమో, ఎంతైనా ఏపీ హిస్టరీ కెన్ నాట్ బి ఇగ్నోర్. సో ఇక్కడ ఏపీ హిస్టరీని క్లియర్ గా రాశాను. టోటల్ టాపిక్ అయిపోయిన తర్వాత ఇదే ఏపీ హిస్టరీ మెయిన్స్ ఓరియంటెడ్ గా కూడా. సో దీనికి ఒక 3 hours కేటాయించాం. ఇండియన్ పాలిటీ ప్రిలిమ్స్ లో ఉంది, మెయిన్స్ లో ఉంది. సో ఇక్కడ 3 hours. ఈ టాపిక్స్ అన్ని అయిపోయిన తర్వాత మీకు మెయిన్స్. అండ్ అలాగే డైరెక్ట్ గా ఎస్ఎన్టీ మెయిన్స్ ని ఇక్కడ స్టార్ట్ చేసేసాను. ఎవ్రీడే ఒక 4 to 6 క్వశ్చన్స్ ఇక్కడ కవర్ అయిపోతాయి. అండ్ ఇక్కడ కరెంట్ అఫైర్స్, అంటే ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ ఎంతసేపు చదవాలి, ఎడిటోరియల్స్ ఖచ్చితంగా చదివి ఆ ఎడిటోరియల్స్ లో నుంచి
ఎలా మెయిన్స్ ఆన్సర్స్ ని మనము మెయిన్స్ ప్రాక్టీస్ చేసుకోవడం, డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎలా ఉండాలని చెప్పి ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ కోసమే ఒక 2 క్లాసెస్ అయినా నేనే తీసుకుంటాను. ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్, ఎడిటోరియల్స్ లో నుంచి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలాంటి పాయింట్స్ ని మనం యూజ్ చేసుకోవాలి, ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో ఇలా న్యూస్ పేపర్ చదవడంతో పాటు ఆ ఎడిటోరియల్స్ ఇట్లా క్లియర్ కట్ గా డిజైన్ చేయడం జరిగింది. చూడండి 4 3s are 12. సో ఈ విధంగా ఎవ్రీడే డే 1, డే 2, డే 3 ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విధంగా డిజైన్ చేశారు. సో ఆల్మోస్ట్ ఒక 6 months లో ప్రిలిమ్స్, మెయిన్స్ అలాగే టెస్ట్ సిరీస్. ఇప్పుడు చూడండి టోటల్ ఒక టాపిక్ అయిపోయింది అనుకోండి, దానిపైన ఒక టెస్ట్. సో అలాగే ఇండియన్ పాలిటీలో ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఒక టెస్ట్. సో ప్రతి దానిపైన టెస్ట్. సో ఇలా ఎవ్రీ మీరు జస్ట్ ఏపీఎస్సి గ్రూప్ 1 లాంగ్ టర్మ్ అని క్లిక్ చేస్తే 1.5 year వ్యాలిడిటీ. ఈ 1.5 year లో ఎగ్జామ్ జరగకపోయినా ఎగ్జామ్ అయ్యేంత వరకు వ్యాలిడిటీ అదే ప్రైస్ తో. సో అది ఇలా దీనికి మళ్ళీ ఇన్స్టాల్మెంట్స్ ఈఎంఐ లో కూడా మీరు ఫీజుని పే చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. మేమే మెటీరియల్స్ ఇస్తాను, నేనే టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాను అండ్ వీడియో క్లాసెస్, బెస్ట్ వీడియో క్లాసెస్ మీకు అందిస్తున్నాం. అండ్ వీటితో పాటు యూ కెన్ లుక్ ఎట్ దిస్. సో ఇది సెల్ఫ్ స్టడీగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఒక ఎవ్రీడే మీకు ఇక్కడ షెడ్యూల్ కనబడుతుంది కదా. సో బెస్ట్ ప్లాన్ తో ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకు బెస్ట్ స్ట్రాటజీ. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కానీ నేను ఇచ్చిన నా వాట్సాప్ నంబర్ కి కానీ మెసేజ్ పెట్టండి. ఓకే. సో నెక్స్ట్ పేపర్ 2. సో మళ్ళీ ఇప్పుడు జనరల్ ఆప్టిట్యూడ్ మీకు ఇక్కడ కనబడుతుంది. బేసికల్ గా మన దాంట్లో మన మీరు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ లో ఆప్టిట్యూడ్, జనరల్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ ఇవి తీసుకుంటే కోచింగ్ వాళ్ళు ఒక నోట్స్ ఇస్తారు. మీరు క్లాసెస్ తీసుకున్నప్పుడు ఆ నోట్స్, ఆ మెటీరియల్ విల్ బి ఎనఫ్, సరిపోతుంది. సో దాంతో పాటు బుక్స్ కావాలంటే బెస్ట్ గా ఆర్ఎస్ అగర్వాల్, అది తెలుగులో ఉంటుంది, కొన్ని బుక్స్ తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. ఆర్ఎస్ అగర్వాల్, ఇంకొన్ని కిరణ్ పబ్లికేషన్స్, ఇట్లా చాలా ఉంటాయి. అర్థమెటిక్ రీజనింగ్ కి చాలా సోర్సెస్ ఉంటాయి. మీరు ఏదైనా ఫాలో అవ్వండి. నేను ఒక రిఫరెన్స్ చూపిస్తున్నాను బోర్డ్ పైన. ఓకే. సో యూ కెన్ ఫాలో దిస్. ఇంగ్లీష్ కి, తెలుగుకి, అండ్ అలాగే ఇంగ్లీష్ కి, రీజనింగ్ కి, అండ్ ఆల్సో తెలుగులో రీజనింగ్ కి. సో రెండిట్లో ఆర్ఎస్ అగర్వాల్ పెట్టాను, అర్థమెటిక్ కి, రీజనింగ్ కి. ఇవి ఉన్నాయి మీకు. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ మన వీడియో క్లాసెస్, మన మెటీరియల్ సరిపోతుంది. అండ్ స్టాండర్డ్ బుక్స్ ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే తెలుగు అకాడమీ ఈజ్ ఎనఫ్. ఈ తెలుగు అకాడమీ ఎవరైతే రాశారో ఆ తెలుగు అకాడమీ ఆథరే మనకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఆ తెలుగు అకాడమీ ఆథరే సో మనకు గ్రూప్ 1 క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అంత బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ ని మీకు అందిస్తున్నాను. యూ కెన్ గో త్రూ దట్. అండ్ నెక్స్ట్ సో మళ్ళీ మీరు చూస్తూ ఉంటే ఎనీ క్లాస్ నోట్స్ ఆర్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్. సో దేనికి ఇది? సో సైన్స్ అండ్ టెక్నాలజీకి. దీంతో పాటు ఇది కరెంట్ అఫైర్స్ కి. సో కరెంట్ అఫైర్స్ ఆర్ ఎనీథింగ్. అండ్ దాంతో పాటు సెల్ఫ్ స్టడీ చేయాలనుకునే వాళ్ళకు ఒక మెంటర్షిప్ అంటే యూ కెన్ లుక్ ఎట్ దిస్. జూమ్ ఇన్ చేస్తున్నాను. సో చూడండి ఎవ్రీడే మీకు ఒక షెడ్యూల్ ఇస్తాను. డే 1, డే 2, డే 3 మీకు క్లాసెస్ అవసరం లేదు, సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేసేసారు. సో వాళ్ళకు ఒక షెడ్యూల్ ఇస్తాను. ఇలా చూడండి, ఇది పేపర్ 2 మెయిన్స్ లోని ఇండియన్ హిస్టరీకి సంబంధించి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ఎవ్రీడే ఒక యూనిట్ మీరు కంప్లీట్ చేయాలి. ఆ యూనిట్ కి సంబంధించి ఎవ్రీడే 2 క్వశ్చన్స్ ఇస్తాం. ఆ 2 క్వశ్చన్స్ ని 24 hours లో ఇవాల్యుయేట్ చేసి కంప్లీట్ ఫీడ్బ్యాక్ ఇస్తాం. సో మీకు షెడ్యూల్ టార్గెట్ ఇచ్చి రాసిన దాంట్లో నుంచి మెయిన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఒక వీకెండ్ లో వీటికి సంబంధించి ఒక ప్రిలిమ్స్ టెస్ట్ కూడా ఉంటుంది ఈ టాపిక్స్ కి సంబంధించి. సో ఓవరాల్ గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కవర్ చేసే విధంగా ఇది ఉంటుంది. మీకు చూడొచ్చు టోటల్ గా. సో ఆల్మోస్ట్ ఇక్కడ యూ కెన్ లుక్ ఎట్ దిస్ 66th డే సిలబస్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక్కొక్క వీక్ లో ఒక ఫుల్ లెంత్ టెస్ట్ కండక్ట్ చేసి టోటల్ గా సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ పర్సనల్ మెంటర్షిప్ కూడా మంత్లీ ప్రోగ్రామ్. మీకు ఒక మంత్ నచ్చితేనే నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేసుకోవచ్చు, లేదంటే యూ కెన్ స్టాప్. సో అలా ప్రిపేర్ అంటే బేసిక్స్ నుంచి క్లాసెస్ ద్వారా కావాలనుకునే వాళ్ళకు ఒక ప్రోగ్రామ్, మెంటర్షిప్ కావాలనుకునే వాళ్ళకు ఒక ప్రోగ్రామ్. ఈ 2 కూడా కనబడితే ఒకవేళ క్లాసెస్ కావాలంటే లాంగ్ టర్మ్ గ్రూప్ 1, అలాగే మెంటర్షిప్ కావాలంటే రామ్ యాప్ అని క్లిక్ చేస్తే దాంట్లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కోరుతాయి, లేదా డైరెక్ట్ గా మీరు నాకు మెసేజ్ చేసిన ఆ ప్రోగ్రామ్ లో మీరు జాయిన్ అవ్వచ్చు త్రూ వాట్సాప్. ఫ్యాకల్టీ అవైలబుల్ ఉంటాడు, మీరు ఎప్పుడైనా ఫ్యాకల్టీతో మాట్లాడొచ్చు, ఇవాల్యుయేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా అంటే మీకు ఒక మంత్ మొత్తంలో ఎవ్రీడే ఎప్పుడైనా మీరు ఒక ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వడానికి మీకు పర్సనల్ గా ఒక మెంటర్ ని అసైన్ చేయడం జరుగుతుంది. అది సెకండ్ ప్రోగ్రామ్, ఓన్లీ సెల్ఫ్ స్టడీకి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఈవెంట్స్ ఆఫ్ రీజనల్ అండ్ ఇంటర్నేషనల్ ఉంది కదా. ఎవ్రీడే శ్రవణ్ సార్
మనకు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. బెస్ట్ కంటెంట్ ని ఇస్తున్నారు. సపరేట్ గా ఏపీ క్లాసెస్, ఏపీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్ క్లాసెస్ ఉంటాయి. ఈ కరెంట్ అఫైర్స్ తో పాటు మేమే డిజైన్ చేసిన మంత్లీ మ్యాగజైన్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి తీసుకుంటే సరిపోతాయి. దిస్ విల్ బి ఎనఫ్. అండ్ నెక్స్ట్ ఇంకా ఏది కావాలన్నా జస్ట్ కీప్ ఏ వాట్సాప్ టు మై నంబర్. ఈ పీడిఎఫ్ కావాలన్నా టెలిగ్రామ్ ఛానల్ రోహిత్స్ అకాడమీ అని ఉంటుంది, దాంట్లో యూ కెన్ జాయిన్. సో దట్స్ ఇట్. సో అండ్ మెయిన్స్ ఇప్పుడు ఇక్కడతో ప్రిలిమ్స్ అయిపోయింది. మెయిన్స్ ఏం చేస్తున్నామంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ ఇలా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ప్రతి టాపిక్లో నుంచి ఒక ఫిక్స్డ్ క్వశ్చన్స్ డిజైన్ చేసి తెలుగులో, ఇంగ్లీష్లో ఎక్స్క్లూజివ్గా రోహిత్స్ అకాడమీ టీమ్ డిజైన్ చేసిన మెటీరియల్స్ని మెయిన్స్లో మీకు అందించడం జరుగుతుంది. అంటే క్వశ్చన్ ఆన్సర్. ఇంకా ఈ ప్రిలిమ్స్ చదివిన కంటెంట్తో ఆ మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్ చూస్తే ఎలా చదవాలి ఏంటో మీకు అర్థమవుతుంది. ఓన్లీ మెయిన్స్ మెటీరియల్ కూడా తీసుకునే అవైలబిలిటీ, పీడిఎఫ్స్ కూడా మీకు అందించే ఫెసిలిటీ ఇస్తాము. యూ కెన్ ఆల్సో గో త్రూ దాట్. ఓకే, సో ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కామన్గా ఉండే స్టాండర్డ్ బుక్స్ పెట్టాను. దాంట్లో నుంచి అదే కంటెంట్ మెయిన్స్కి హెల్ప్ అవుతుంది. దీంతో పాటు ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ప్రతి సబ్జెక్ట్కి ప్రిపేర్ చేయడం జరిగింది కంటెంట్. దాట్ విల్ బి ఎనఫ్. మేము ఇస్తున్న కంటెంట్ చూస్తూ ఉంటే ఇంకో రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినా కూడా యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దట్. సో అది. సో మెయిన్స్ మెటీరియల్ ఎక్స్క్లూజివ్గా మేము డిజైన్ చేసింది మీకు అందిస్తాం. అండ్ ప్రిలిమ్స్ ఇంటిగ్రేటెడ్గా చదవాలనుకుంటే బుక్ లిస్ట్ మీకు పెట్టండి. ఇంకేదైనా కావాలనుకుంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, లేదంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ చూడండి, ఎగ్జామ్ ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ ఐ డూ లుక్ ఎట్ దట్ కమెంట్స్ ఏంటంటే ఎగ్జామ్ ఉండదు, ఎగ్జామ్ 2026లో ఉంటుంది, అసలు ఉండదు 27లో ఉంటుంది, అసలు గ్రూప్ అనే ఉండదు అని కొన్ని మెసేజెస్ పెడుతున్నారు. వాళ్ళ కోసం చెప్తున్నాను, ఎగ్జామ్ ఉండదు అనుకుంటే ఉండదు, మీ ఇష్టం. నేను మిమ్మల్ని ఒప్పించి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే స్టేజ్లో అంత టైం కూడా లేదు. ఉండదు అనుకుంటే బెటర్ అవాయిడ్ దిస్ వీడియో, స్కిప్ దిస్ వీడియో, గో ఫర్ సమ్ అదర్ థింగ్స్. ఎగ్జామ్ ఉంటుంది అన్న బిలీఫ్తో, గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి అన్న బిలీఫ్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఓకే, వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బెస్ట్ బుక్ లిస్ట్ వీడియో, ఆ పీడిఎఫ్ కూడా మీకు షేర్ చేస్తాను. మెయిన్స్ కోసం ఎక్స్క్లూజివ్గా ఏ మెటీరియల్స్ లేవు కాబట్టి మేము డిజైన్ చేస్తున్న మెటీరియల్స్ ఇస్తామని చెప్తున్నాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్.